ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి కలిశారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఇతర నేతలు కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి కలిశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా కలిశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? సుమశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటుగా వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అంటే మహేందర్ రెడ్డి మిసెస్ కూడా కలిసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడుగా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకరొకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం అన్నది ప్రాధాన్యత సంతరించింది. గతంలో 5 మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం, వారితో అభివృద్ధి పైన విషయాలపై మాట్లాడడం అన్నది రాజకీయంగా చర్చనీయాంశమైన తరుణంలోనే అది మరొక ముందే ఇప్పుడు పట్నం మాజీ ఎమ్మెల్సీ అంటే మాజీ మంత్రి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలవడం అన్నది మాట్లాడడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ అంశం పైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. వారు ఎందుకోసం వెళ్లారో నాకు తెలియదు, వారు ఏ అంశం పైన రాజకీయాలు వారివి అనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. వారికి చేవేళ్ల లోక్సభ పోటీ చేసేందుకు హామీ ఇచ్చినట్లుగా వస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆ విషయం పైన కూడా వాళ్ళు కలిసి ఉంటారని కూడా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అందుకే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కలిశారంటూ కూడా ఆయన మాట్లాడడం అన్నది ఇక్కడ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం మారింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కలిసిన వారిలో ఇప్పుడు దామోదర్ రాజనరసింహ ఉన్నారు. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డితో పాటుగా రోహిన్ రెడ్డి వీళ్ళందరితో సమక్షంలో కూడా రేవంత్ రెడ్డి కలవడం అన్నది రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరుగా ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కేసీఆర్ తెలియకుండా వీళ్ళు కలిశారా, తెలిసి కలిశారా పైన కూడా, ఎందుకంటే కేసీఆర్ యొక్క చాప్టర్ లో లేని అంశాన్ని వీళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కలవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కృష్ణా నదీ జలాల పైన వివాదం జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల పైన విస్తృతంగా పర్యటన చేయాలని కేసీఆర్ అనుకున్న తరుణంలో వీరందరూ కూడా రేవంత్ రెడ్డితో కలవడం అన్నది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అంశాలుగా వాళ్ళు పరిగణిస్తున్నారు. డెఫినెట్ గా ఆ సంబంధించిన అంశాలు కూడా వాళ్ళు పరిగణలో తీసుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతామా ఎన్నికల దానిపైన కూడా ఇంకా వారితో చర్చిస్తామని కూడా పట్నం మహేందర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. సో ఏదైనప్పటికీ ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం వారు కలుస్తూ ఉంటారన్న విషయాన్ని కూడా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి తన స్పందన తెలియడం అన్నది ఇక్కడ మరింత రాజకీయంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస కట్టి భేటీ కావడం, అదేవిధంగా అభివృద్ధి అనేటువంటి అంశంతోనే అదేవిధంగా తమ యొక్క నియోజకవర్గానికి నిధులు కేటాయించాలనేటువంటి అంశాన్ని చేస్తున్నారు తప్ప దీనిలో రాజకీయమైనటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసిన వారిలో చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ యొక్క తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అదే వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కలవడం అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. థ్యాంక్ యూ సాదిక్.